హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. సో, చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే మనం ఇంటర్లింక్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇంటర్లింకే కాకుండా ఇంకా కొన్ని ఫ్రీ ప్రాజెక్ట్స్ కూడా చెప్పబోతున్నాం. అప్కమింగ్ డేస్‌లో చెప్తానది. సో, ఫస్ట్ అయితే ఇంటర్లింక్ గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి. చాలా డేస్ నుంచి మనం ఒక పెద్ద వీడియో అయితే చేయలేదు కాబట్టి ఇందులో చాలా డిస్కస్ చేద్దాం మనం. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే కొద్దిగా చూడడానికి ట్రై చేయండి. మధ్యలో స్కిప్ చేయకండి. సో, ఫస్ట్ థింగ్ అయితే భయ్య కాయిన్ వాల్యూ అయితే వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఓకే. ఐటీఎల్‌ని. సో, ఐటీఎల్ లాంచింగ్ ప్రైస్ వచ్చి వీళ్ళు సెట్ చేసింది $10. ఇది దీనికన్నా ఎక్కువ వెళ్తదా? లేదంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? లేదంటే తక్కువ ఇస్తారా? అన్నది ఆ యొక్క ట్రెజరీస్ కంపెనీస్ లేదంటే వీళ్ళందరూ డిస్కషన్ అనేది జరుగుతది. బట్ ప్రెజెంట్ వీళ్ళు మార్కెట్‌లోకి తీసుకురావాలనుకుంటుంది లాంచింగ్ ప్రైస్‌తో 1 ఐటీఎల్ ఈక్వల్ టు $10. అది ఆల్మోస్ట్ కన్ఫర్మే. వాళ్ళే ఆఫీషియల్‌గా పెట్టారు. మళ్ళీ బట్ వీ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అంటున్నారు. అది అనౌన్స్‌మెంట్ మాత్రమే. ఇంకా అవ్వలేదు అంటున్నారు. బట్ యాహ్! మేజర్‌గా అయితే అది జరిగే ఛాన్స్ అయితే ఎక్కువుందనమాట. సో, ఇప్పుడు చాలామంది బ్రో మాకు వెరిఫికేషన్ రాలేదు. ఐటీఎల్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి? వెరిఫైడ్ ఐటీఎల్ ఏంటి అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు మైండ్ చేసేది ఐటీఎల్‌జీ మాత్రమే. అది ఇప్పుడు వెరిఫికేషన్‌కెళ్తది. వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు దాన్ని వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఐటీఎల్‌గా. సో, ఇప్పుడు చాలామంది స్టేకింగ్ చేయాలా? లేదంటే మేము అమ్ముకోవాలా? చాలామంది అమ్ముకోవాలనే ఉన్నారు. అది అంత ఈజీ కాదు భయ్య. మీ కాయిన్స్ అన్నీ వెరిఫై అవ్వవు. ఫస్ట్ అయితే మీకు 20% మీ హెచ్‌సిఎస్‌తో తీస్తారు. 30% మీకు ఒక ఏసీఎస్‌తో తీస్తారు. ఒకవేళ అంబాసిడర్స్ అయి ఉంటే ఏసీఎస్ అనేది వస్తది. అండ్ 50% క్యూరేటర్. క్యూరేటర్ అనే పర్సన్ ఏంటంటే ఒక పర్సన్స్ వీళ్ళు పెడతారనమాట. వీళ్ళని పెట్టి ఒకవేళ ఇది అంబాసిడర్స్ అయితే వాళ్ళకి అర్థమవుతది. ఎందుకంటే అంబాసిడర్స్‌కి ఎలా అయితే స్కోర్స్ ఇస్తారో ఆ విధంగా దీనికి స్కోర్స్ ఇవ్వడానికి కొంతమంది పర్సన్స్ ఉంటారు. దీన్ని మీ యాక్టివిటీ రెగ్యులర్‌గా మీరు మైండ్ చేస్తున్నారా లేదా? అండ్ మీరు కరెక్ట్‌గా ఆ యాప్‌ని మీరు కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నారా లేదా? ఒకే డివైస్‌లో మీ అకౌంట్‌ని యూజ్ చేశారా? డివైసెస్ మార్చారా? మీరు నిజంగానే రియల్ హ్యూమనా? ఇలాంటివన్నీ చెక్ చేసి మీకు కొన్ని పాయింట్స్ అనేది ఇస్తారు. అది 50% వాళ్ళ చేతిలో ఉంటది. సపోజ్ మీ దగ్గర ఒక 10,000 కాయిన్స్ ఉన్నాయనుకుందాం. ఇంటూ 20% వేయండి. వచ్చిన దాన్ని ఇంటూ మీ హెచ్‌సిఎస్ పర్సెంటేజ్. అంటే మీ హెచ్‌సిఎస్ 0.7 ఉంది లేదా 1 ఉందంటే 1% వేయండి. వచ్చే కాయిన్స్ మీకు హెచ్‌సిఎస్‌తో వెరిఫైడ్ అయినట్టు. ఓకేనా? ఇంకపోతే ఏసీఎస్ అంటే ఇది అంబాసిడర్స్‌కి మాత్రమే ఉంటది. సో, మీరు అంబాసిడర్స్ అవ్వకపోతే మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పాము. మీకు నిజంగా అంబాసిడర్ అవ్వాలని ఛాన్స్ ఉంటే రాండి జాయిన్ అవ్వండి అని చెప్పి. బట్ చాలామంది టైమ్ పాస్‌కి అయితే జాయిన్ అవుతున్నారు. ఇకపోతే అంబాసిడర్స్‌కి 30% ఉంటదనమాట. అంటే ఇప్పుడు మీ కాయిన్స్‌లో 20% అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీ కాయిన్స్ ఇంటూ 30% తీసుకోండి. 30% ఇంటూ మీ ఏసీఎస్ ఎంతుంటే అంత పర్సెంటేజ్. అవి ఇవి కలిపితే వచ్చేది 50%కి మీ వెరిఫైడ్ ఐడియాలజీ. ఇంకో 50% క్యూరేటర్ ఉంటారు చూసారా? ఆయన మీకు కరెక్ట్‌గా అన్నీ చెక్ చేసి మీ చెక్ లిస్ట్ కొన్ని పాయింట్స్ ఇస్తారు వాళ్ళకి కంపెనీ వాళ్ళు. అవన్నీ చెక్ చేసి మీకు ఎన్ని వస్తాయో అవి ఇస్తారు. ఇది మీకు వెరిఫైడ్ ఐడియాలజీ. ఓకేనా? సో, ఇలా వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతది. ఈ వెరిఫైడ్ ఐడియాలజీని మీరు పీ2బీకి గానీ లేదంటే అమ్మడానికి గానీ ఛాన్స్ ఉండదు. ఓకే. ఇది అమ్మడానికి గానీ, ట్రాన్స్‌ఫర్‌కి గానీ ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఐటీఎల్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అండ్ సెల్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీంట్లని మీరు ఐటీఎల్ఎక్స్ వాలెట్‌లకి కన్వర్ట్ చేసుకోవడానికి లేదంటే ఇది ఎలా ఏంటి ప్రాసెస్ అనేది మనకి యాప్‌లోనే వస్తదనమాట. సో, ఎన్ని ఐటీఎల్‌జీ కాయిన్ ఈక్వల్ టు 1 ఐటీఎల్ అనేది ఇంకా ఇదంతా రాలేదు. ఇదంతా ముందు ముందు డేస్‌లో వస్తది. సో, దాన్ని మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఐటీఎల్‌లోకి. ఇప్పుడు ఈ ఐటీఎల్స్‌ని లేదా మీరు ఈ ఐటీఎల్‌జీని ఏం చేస్తారంటే స్టేకింగ్ కూడా మీరు చేసుకోవచ్చు ఈ ఐటీఎల్‌జీని. ఓకేనా? సో, చాలామంది చాలా ఇదిగా ఉన్నారు మనీ కోసం అని చెప్పి. తప్పులేదు అలా ఉండడంలో. బట్ కానీ మీరు స్టేకింగ్ చేస్తే మీకు కొద్దిగా ఫ్యూచర్ అనేది ఉండొచ్చు. బట్ యాహ్! లేదు మేము యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఐటీఎల్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది యాప్‌లోనే మీకు అప్డేట్ వస్తది. సో, మీరు దాన్ని కన్వర్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇకపోతే వీసా కార్డ్ అందరికి వర్చువల్‌గా వస్తది. వర్చువల్ వీసా కార్డ్ అయితే వస్తదనమాట. సో, దాన్ని మీరు మీ ఇంటర్లింక్ వాలెట్ ఉంది కదా! వాలెట్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోకి మీరు డాలర్స్ పెట్టుకొని మీరు యూజ్ చేసుకుంటా అంటే అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు అమౌంట్ ఏసుకొని స్వాపింగ్ ఇలాంటివన్నీ చేసుకుంటా అంటే అలా కూడా చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 500 కార్డ్స్ అనమాట. ఎవ్రీ మంత్ 500 కార్డ్స్ ర్యాండమ్‌గా పిక్ చేసి 500 యూజర్స్‌కి పంపిస్తున్నారు. ఓకే. ఇది కూడా జరుగుతుంది ప్రాసెస్. ఇకపోతే ఇంకా మేజర్ అప్డేట్ వచ్చేసరికి బర్నింగ్ రికవరీ సిస్టమ్. సో, ఈ బర్నింగ్ రికవరీ సిస్టమ్ ఏంట్రా అంటే ఎవరైతే చాలా డేస్ నుంచి మైన్ చేయకుండా ఆపేసి ఉంటారో లేదా అకౌంట్ అన్‌ఇన్‌స్టాల్ చేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ రీఇన్‌స్టాల్ చేసుకోండి.
మీకు ఇక్కడ ఏం చేయబోతున్నారు వీళ్ళ, ఈవెన్ మీరు ఎవరినైనా రెఫర్ చేసి ఉంటారు కదా, ఆ కాయిన్స్ మీకు ఇప్పుడు బర్న్ పోయింటాయి, అవి కూడా మీకు వస్తాయి ఒకవేళ వాళ్ళు చేస్తే. సో చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ ప్రాజెక్ట్ అయితే చాలా పెద్దదిగా వెళ్తుంది. ఇది ఇప్పట్లో ఆగే ప్రాజెక్ట్ కాదు. చాలా చాలా ఉన్నాయి అప్డేట్స్ ఇందులో. ప్రతి దగ్గర మీకు వేరే ప్రాజెక్ట్స్‌తో పోల్చుకుంటే కొద్దిగా ఇది చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని మీరు మిస్ చేసుకోకండి. చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అంబాసిడర్ అవ్వాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటది అంబాసిడర్ ప్రోగ్రామ్ అని. దాంట్లోకి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది వస్తారు. మీరు ఓపికగా ఉండాలి. మీరు జాయిన్ అయిన వెంటనే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదంటే ఎవరు చేయరు. ఎందుకంటే మీకోసం టైం కేటాయించాలి. అక్కడ మీరేం మనీ పెట్టట్లేదు మీరు ఫస్ట్ థింగ్. ఓకేనా? మీకోసం టైం కేటాయించి మీకు చెప్పాలి. అంబాసిడర్ ఎలా అవ్వాలి ఏంటి అని చెప్పి. ఓకేనా? సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు. ఒకవేళ భయ్యా మేము అంబాసిడర్‌లు కాదు, మాకు ఇంకో 30% ఎలా వస్తదంటే, సో అప్పుడు క్యూరేటర్ అనే పర్సన్ 80% మీకు ఇస్తాడు. అంటే మీ చేతుల్లో ఉండదు. 80% ఆయన చేతుల్లో ఉంటది. క్యూరేటర్ అనే పర్సన్ చేతుల్లో. అది ఎంత మీకు ఇస్తాడో ఏంటనేది చెప్పలేం. అదే మీరు అంబాసిడర్ అయితే 30% మీ చేతుల్లోనే ఉంటది గదా! అంటే 50% మీ చేతుల్లో ఉంటది వెరిఫికేషన్‌కి. సో ఈ వెరిఫికేషన్‌కి కావాల్సిన మేజర్ థింగ్ ఏంటి? గ్రూప్ మైనింగ్ వాళ్ళు చెక్ చేస్తామని ఎప్పుడో చెప్పారు. సో గ్రూప్ మైనింగ్‌ను కూడా సీరియస్‌గా తీసుకోండి. గ్రూప్ మైనింగ్ కూడా సీరియస్‌గా చేయండి. ఓకేనా? సో ఈ వీడియోని అండ్ ఈ లింక్‌ని చాలా మందికి షేర్ చేయండి. షేర్ చేసి అంతా క్లియర్‌గా చెక్‌ఔట్ చేయమని చెప్పండి. అప్‌కమింగ్ డేస్‌లో చాలా పెద్ద ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఫస్ట్ అయితే ఐటీఎల్‌ని మీరు పీ2పీకి గాని లేదా ఓటీసీ ప్రైజింగ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ బై చేసుకోవచ్చు అనే ఆప్షన్ తీసుకొస్తారు. తర్వాత ఐటీఎల్‌జీని కూడా తీసుకొస్తారు. కొద్దిగా వెయిట్ చేయండి. కొద్దిగా వెయిట్ చేసి పేషెన్స్‌గా ఉంటే కన్ఫర్మ్‌గా మీరు సక్సెస్ అవుతారు. అందరూ చాలామంది భయ్యా కాయిన్ వాల్యూ ఎంత అది ఇది అని చెప్పి చాలా మెసేజ్‌లు పెడతారు. ఒకవేళ నేను ఏదైనా కామెంట్ రిప్లైస్ ఇస్తున్నా సరే, లేదా కామెంట్స్‌లో పెట్టిన మెసేజ్ చూస్తుంటాను. నువ్వెందుకు ఇలాంటి హైప్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి. హైప్ ఏం లేదు. అప్పుడున్న ప్రెజెంట్ వాల్యూని నేను చెప్తున్నా. ఆ వాల్యూ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. లేకపోతే నేను ఎలా చెప్తాను? నా అంతట నేను ఓన్‌గా చెప్పలేను కదా! సో కొద్దిగా అర్థం చేసుకోండి. ప్రాసెస్‌ని ట్రస్ట్ చేయండి. కొద్దిగా టైం పడతది అన్నీ సెట్ అవ్వడానికి. అందరికీ ఇంటర్‌లింక్ ఫిజికల్ కార్డ్స్ కూడా వస్తాయి, వీసా కార్డ్స్. కొద్దిగా వెయిట్ చేయాలి మీరంతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి.